అవును. అతను అన్నాడు కరెక్ట్. నువ్వు నిజంగా అంటే పీఏసీ చైర్మన్ పోస్ట్ కోసమనేమో నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితావు. తర్వాత షేర్లింగంపల్లి అభివృద్ధికేమో నువ్వు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా చలామణవుతావు. అసలు నువ్వు గాడిదవా? గుర్రానివా? చెప్పు. నువ్వు డిక్లేర్ చేయి పబ్లిక్‌లీ. నేను చేరలేదు. నేను ఆనాడు ముఖ్యమంత్రి దగ్గర లేదు అని నువ్వెందుకన్నావు? ఎందుకన్నావయ్యా? పీఎస్సీ పోస్ట్ అదేమంత పెద్ద గొప్ప విషయం. అయినా రేవంత్ రెడ్డికి బుద్ధుండాలా? ఆ పీఎస్సీ పోస్ట్ గాంధీకెందుకు ఇవ్వాలా? ఏమవుతుందో తెలంగాణ వాడికిస్తే? ఏ హరీష్ రావుకో, కేటీఆర్‌కో ఇంకెవడికన్నా గంగుల కమలాకర్‌కి ఇస్తే తప్పేంది? ఒక బీసీ వాడిని కాదని ఒక ఉన్నత కులాల వ్యక్తికి ఇస్తే బీసీలందరూ ఆయన కొమ్ము కాస్తారా? బీసీల ఉద్యమం జరిగినప్పుడు, బీసీల ఐక్యత గురించి మాట్లాడినప్పుడు, కుల జనగణన జరగాలన్నప్పుడు మీకు శ్రీనివాస్ గౌడ్ కావాలి, కమలాకర్ కావాలి, గంగుల కమలాకర్ కావాలి, మిగతా వాళ్ళందరూ కావాలి. పోస్టుల పందారం జరిగేటప్పుడు మాత్రం కమ్మోళ్ళకి ఇప్పియాలా? నాటి నుంచి మిమ్మల్ని వంచిస్తుంది వాళ్ళు. ఆనాడు